ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. దండాలు దండాలు స్వామి దండాలు. ఎవరు ఇక్కడ మా రాజన్ అనుకున్నా. ఇక్కడ ఈరోజు ఒక స్పెషల్ అయిన మనిషి దగ్గరికి వచ్చిన చూడండి. ఇక అంత స్పెషల్ అనుకుంటున్నా. ఈ స్పెషల్ సార్ దగ్గరికి వచ్చిన ఇక్కడ గౌలీపూర్ అనమాట. పట్టణంలోకి వచ్చినాయి. పట్నం తిరుగుతున్న రోజు గౌలీపూర కార్పొరేటర్ ఉన్నాడు. అమ్మాయి పేరు వచ్చేసి ఆలే నరేంద్ర లలిత. కాకపోతే అన్ని విధాలుగా అదే సారేమో కొట్టడం చూసుకుంటాడంట. ఇక సార్ పేరు వచ్చేసి అన్న పెద్ద కొడుకు అనమాట. అన్న ఇక మేడం కొడుకు అనమాట. చిన్న బాబు అని చిన్న లేడు వల్ల అన్న మస్తు పొడుగున్నాడు. కదరాకున్నాడు అన్న. ఆ చేతి పొడుగున్నాడు అన్న. 6 అడుగులు ఉన్నాడు. ఇక అన్న మనతో అన్నతో ముచ్చ పెడదామండి. అన్న పేరు వచ్చేసి నరేంద్ర. సార్ నమస్తే. నమస్తే. దండాలు రాజన్న. బాగున్నావు సార్? పట్నం పాట పట్టినావు. ఇక వచ్చిన పట్నం పల్లెటూళ్ళకి పట్నంకి వచ్చిన చూద్దామని చెప్పి బాగానే కార్యక్రమాలు చేసినట్టుగా నాయన కాలం నుండి అన్ని తెలుసుకుందామని వచ్చి మీ పట్నంలో వచ్చింది కదా మెదక్ల రోడ్ సార్. ఎంపీ ఉండే కదా అక్కడనే. అవును సార్ తెలిసినాయి కదా నీకు. ఓ చాలా మంచి పేరు సార్ది. అందుకని 4 ముచ్చలు తెలుసుకుందామని వచ్చినా. మరి మంచిది. పాతపట్నం వచ్చింది చాలా మంచిది. ఇక్కడ కూడా తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి. మన మానవాడి బాగానే వరద బాధితులు అయినట్టు 4 ముచ్చలు తెలుసుకుందామని వచ్చారు సార్. ఇవే విషయాలు చాలా మంచి పని చేసినావు. ఇక్కడ గోస తెలుసుకోనికి, పాతపట్నం గోస తెలుసుకోనికి వచ్చినావు. చాలా మంచిది. మీకు మీ ప్రేక్షకులకు అందరికీ మళ్ళీ ఒకసారి దండాలు. మంచి మాట చెప్తాను అన్న. మిసాలు ఒక్కసారి తిప్పు మస్తు ఇట్లా తిప్పానా కథ రాకుండా మిసాలు అన్న. సంతోషం అన్న. చెప్పన్నా మీకు చెప్పున్నా. మాకు చెప్పడానికి ఏముంది అంత. ఇక మా పెద్ద మనిషి ఉన్నాడు. అందరు టైగర్ నరేంద్ర అంటారు. ఆ కాలంలో అట్లా కొట్లాడిండు. యూనియన్ లీడరు. తర్వాత 3 సార్లు ఎమ్మెల్యే హిమాయత్ నగర్ లో గెలిచినారు. పాతపట్నంలో కూడా రజాకార్ల ప్రభుత్వానికి, రజాకార్లకు, ఎంఐఎంకి ఎదురొడ్డి కొట్లాడి మరి పాత బస్సులన్న హిందువులను అందరినీ కూడా కాపాడిన వ్యక్తి. ఇప్పుడు అదే పేరు, వారి ఆశీర్వాదమే మేము రాజకీయంలోకి రావడం జరిగింది. నేను చిన్న అబ్బాయిని. వారి ఆశీర్వాదంతో ఒకసారి కార్పొరేటర్ అయినా. తర్వాత 2వ లేడీస్ రిజర్వేషన్ అయితే అందరు బస్తీ వాసుల కోరిక మేరకు, మన కార్యకర్తల కోరిక మేరకు అమ్మగారిని ఆమోదించడం జరిగింది. మా అన్నగారు ఉన్నారు. వారు కూడా పార్టీలో మరి ఆధ్యాత్మిక కార్యక్రమంలో గణేశోత్సవ సమితి అని అయితే గణేష్ జులూస్ చూసినాను హైదరాబాద్. అందులో అది స్థాపించి మొత్తం హిందువులందరూ కూడా సంఘటితమయ్యి అందరు కూడా కలిసికట్టు గణేశుడు తీయాలని అంత పెద్ద ప్రొసెషన్ స్టార్ట్ చేసింది. శోభాయాత్ర స్టార్ట్ చేసింది నాన్నగారు. వారెంబడి చాలా మంది ఉన్నారు. బాలరెడ్డి గారు, బద్దం బాలరెడ్డి గారు, వందే మాతరం గారు అని అలా చాలా మంది కలిసి స్టార్ట్ చేసి హిందువులం అందరం కలిసికట్టుగా ఒక ఉండాలి. లేకపోతే ఎక్కడిదక్కడ తీస్తే అప్పుడుండే పరిస్థితుల్లో చాలా మంది ముస్లింలు కానీ అట్లా అటాక్ చేసేవాళ్ళు. కాబట్టి అట్లా కాదు, మనం అందరం కలిసి కట్టుగా బయలుదేరాలని పాత బస్సు నుండి అట్లా శోభాయాత్ర చేసి ఇప్పుడు చూడండి దాదాపు 1 కోటి మంది వరకు, 50 లక్షలు 1 కోటి మంది వరకు వాళ్ళు వేసిన విత్తనం ఇంత పెద్ద వృక్షమైంది. కాబట్టి అటువంటి దాంట్లో మా అన్నగారు కూడా దానికి సలహాదారులు కూడా పనిచేస్తూ ఉంటారు. మా అక్కగారు ఉన్నారు. మేము ముగ్గురం. అన్న మరి నాన్నగారిని టైగర్ అని బిరుదు వచ్చింది కదా. టైగర్ నరేంద్ర సార్ అంటేనే ఒక్కొక్కరు నిపోతులు అప్పుడు మస్తు పేరుంటుండే సార్ది. మరి నేను కూడా ఇప్పుడు అట్లా అంటున్నా. మరి మన వాడు నిజమైన అన్న. మరి టైగర్ అని బిరుదు ఎట్లా వచ్చింది? టైగర్ అంటే మీకు ఇంతకుముందు కూడా చెప్పిన, ఇక పాత బస్సులో ఎక్కడ ఏమున్నా గానీ అటు ఎంఐఎం నుండి ఆ రజాకార్ల గొడవలల్లా ఇక అప్పుడు విపరీతమైన కర్ఫ్యూలు. ఎందుకంటే హిందూ ముస్లిం గొడవలు అవి. ఆ గొడవలల్లా ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ మన హిందువుల మీద దౌర్జన్యం జరిగినా ముందుండి ఆదుకుంటుండే వారిని. అదేవిధంగా ట్రేడ్ యూనియన్స్లలో ప్రతి ఒక్క ట్రేడ్ యూనియన్లో మన సిటీలో కానివ్వండి, లేకుంటే మన పటాన్చెరులో అక్కడిక్కడ కానివ్వండి, చాలా దాంట్లలో ట్రేడ్ యూనియన్లలో నాయకుడు ఉండే ఆల్విన్లో. అట్లా అందులో కూడా ఏడ గొడవలైనా కానీ ముందట నిలబడి కార్మికులకు అండగా ఉంటుండే. కాబట్టి ఆ విధమైన పోరాట ప్రతిమతోనే వారిని టైగర్ అని అంటుండే. కాబట్టి ఇక్కడ ఇక వారిని అంటారు కాబట్టి వారిని చూసి వారి మీద ఉన్న అభిమానం కూడా అంటారు. ఎక్కడ ఉన్నా కానీ ఎక్కడ మన వారికి అన్యాయం జరిగి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినా అని పోలీస్ వాళ్ళతో కొట్లాడి తీసుకొచ్చే తత్వం ఉండే వ్యక్తి. అప్పుడు డైల్ చేసేది ఫోను. ఎక్కడ ఇప్పుడు మొబైల్ ఉన్నాయి కాబట్టి ఏదో మొబైల్లో మాట్లాడేసి అయిపోతుండే. అప్పుడు ఇట్లా ఒక ఫోన్ చేయగానే అర్ధగంటలో ఏడున్నా అని పోయి పోలీస్ స్టేషన్లో కానివ్వండి ఏడున్నా అని విడిపించుకొని వస్తుండే. కాబట్టి అట్లా పోరాట తత్వం ఉండే కాబట్టి టైగర్ అంటుండే. ఇక వారి ఆశీర్వాదంతో వారి అభిమానం మీద ఇప్పుడు మనకు అట్లా అంటారు. నేను అదే చెప్తున్నా,
టైగర్ అంటే టైగర్ ఒక్కరే ఉంటారు. అవును. ఎన్ని కార్యక్రమాలు చేసినా అటువంటి పోరాట తత్వం లేకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కానీ మళ్ళా ఎవరికి రావు. ఇక వారి ఆశీర్వాదంతో మాకు కొంచెము అబ్బింది. అన్న మరి రాజకీయ ప్రస్థానం ఏ పార్టీలో ఉంచుకున్నావు మరి నువ్వు? ఈ రాజకీయం అంటే ఇప్పుడు ఈ పాత బస్తీల నుండే నాన్నగారు చెప్పిన పాత బస్తీలు ఏ విధంగా పోరాటం చేసి బయటకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆనాటి నుండి కూడా పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా మా ఇంట్లోనే చాలా మటుకి మీటింగ్లు అయ్యేటివి. అక్కడ నుండి కూడా మా నాన్నగారు ఆర్ఎస్ఎస్ నుండి శాఖ పోయేవారు. పోయి నుండి అప్పటి నుండి కూడా శాఖ పెద్ద మనుషులు కూడా ఇక్కడ రావడం జరుగుతుండే. కాబట్టి మొదటి నుండి కూడా మాది స్వయం సేవకు, తర్వాత మళ్ళా ఈ బీజేపీ, తర్వాత మా ప్రధానం అంతా బీజేపీ. కానీ తెలంగాణ కోసం మీకు తెలుసు బీజేపీలో అప్పుడు ఒక్క ఓటు 2 రాష్ట్రాలు దానికి నినాదం తీసుకుంది. నినాదం తీసుకున్న తర్వాత నాన్నగారు ఖచ్చితంగా తెలంగాణ కావాలని పోరాడి మరి తెలంగాణ కోసం తెలంగాణ సాధన సమితి అని ఒక పార్టీని స్థాపించి తెలంగాణ కోసం పోరాడితే ఇట్లనే బల్దీ ఎలక్షన్ వచ్చినాయి, మున్సిపల్ ఎలక్షన్. అప్పుడు కేసీఆరే నాయన వచ్చి మనం అందరం మళ్ళా ఒకటే దానికోసం కొట్లాడుతున్నాము, మీరు కూడా రండి, కలిసి వస్తే ఒకటే మన లక్ష్యం కాబట్టి కలిసి పోరాడదాము అన్నారు. కలిసి ఉంటే కలదు సుఖము, మన లక్ష్యం కూడా మనం అదొకటే కదా, కలిసి కొట్లాడదామంటే ఇక నాన్నగారు కూడా అన్నారు సరే లక్ష్యం ఒకటే తెలంగాణ సాధన కాబట్టి కలిసి కొట్లాడిన తర్వాత విభేదాలు వచ్చినాయి. ఎందుకంటే ఆయన మోనార్కు పక్కకు ఎవరు కూర్చుంటే సాగించాడు. ఇక నాన్న పాపులారిటీ ఆయన కంటే ఎక్కువ. తెలంగాణ వ్యాప్తంగా గల్లీ నుండి ఢిల్లీకి గెలిచిన వారు. అప్పుడు నాన్న ఎంపీ ఉండే. ఇక అవన్నీ చూసి ఏమన్నా పక్క కూర్చుంటే నా సీట్కి వేస్తారు కాగల్లా అని ఆయన కొన్ని నిందలు మోపిను. దాని తర్వాత మానసిక క్షోభతోని నాన్నగారు కూడా పక్కకు జరిగిన తర్వాత మేము కూడా అప్పుడు నానెంబడి క్రియాశీలకంగా టీఆర్ఎస్ లో లేకున్నా నానెంబడే ఉండే. తర్వాత ఒక డైలాగ్ కొట్టేది కేసీఆర్ అప్పుడు, ఏమని, తెలంగాణ కోసము బొంత పురుగును కూడా ముద్దు పెట్టుకుంటాం, ఏ కడపైనా తొక్కుతామని. అట్లా తెలంగాణ వస్తాయని అప్పుడు కాంగ్రెస్ రాజ్యం ఉండే. అయితే నాన్నగారికి రాజశేఖర రెడ్డి గారు ఆహ్వానం పంపారు, ఇలా తెలంగాణ కోసం మీరు కలిసి రండి, మేము కూడా సహకారం చేస్తామంటే నాన్నగారు వారి మాటని తీసుకొని కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత నాన్నగారు కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అంత క్రియాశీలకంగా అందులో కాంగ్రెస్లో లేని తర్వాత పార్టీ నాకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ కార్పొరేటర్కి. కాంగ్రెస్ మొదటిసారిగా ఇక్కడ గౌరీపురం నుండి నెగ్గడం జరిగింది. అది అట్లా బీజేపీ తర్వాత కాంగ్రెస్లో నుండి అవకాశం వచ్చి గెలిచినా కానీ తెలంగాణ వచ్చింది. రాజశేఖర రెడ్డి గారిని చూసి వారిని ఇన్స్పైర్ అయ్యి అప్పుడు వెళ్ళినాం. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళా ఒక లక్ష్యం అయితే పూర్తయింది. కానీ కాంగ్రెస్ పాలసీలు కానివ్వండి, కాంగ్రెస్ రాజకీయం కానీ, లేకపోతే వారి సిద్ధాంతం కానీ మనకు అబ్బవు కాబట్టి ఇక నాన్నగారు ఎంబడే మళ్ళీ నేను బీజేపీ రావడం జరిగింది. ఇక బీజేపీలో మా ప్రస్థానం మళ్ళీ కొనసాగిస్తున్నాము. రాగానే ఈ సిటీకి యువమోర్చా అంటే యూత్ వింగ్ కి అధ్యక్షుడైన, కార్పొరేటర్ ఉండి తర్వాత మళ్ళా సిటీ జనరల్ సెక్రటరీ అయిన హైదరాబాద్ కి ఇప్పుడు కొనసాగుతుంది. తెలంగాణ ఉద్యమం నుండి మీకు తెలిసి అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు నేను కాంగ్రెస్ కార్పొరేటర్ ఉన్నప్పటికీ కూడా మా మీద ఒక ఒత్తిడి ఉంటుండే. ఎందుకంటే సిటీలో మేము ఎక్కువ సపోర్ట్ చేయొద్దు కదా, సిటీలు ఎప్పుడు చేయొద్దు కాబట్టి పార్టీ పరంగా ఎక్కువ చేయకుండా మాకు తెలంగాణ అంటే నాన్న కొద్ది కొట్లాడినా మాకు తెలంగాణ ఆకాంక్ష ఉండేనా. మేము అయినా కానీ ఏం చేసినాం, కార్పొరేటర్ ఉన్నప్పుడు కూడా మేము ఏంది కౌన్సిల్లా జిహెచ్ఎంసీలా దీన్ని తీర్మానించి పంపించాలి కార్పొరేటర్లు అందరూ. అటు ఎంఐఎం ఏమో వద్దనేది, వాళ్ళు కొట్లాడుతుండే మీరు ఎట్లా చేస్తారని, అటు టీడీపీ కొట్లాడేది మీరు ఎట్లా తీర్మానం చేస్తారని. కానీ మేము అంటే నేను అప్పుడు బీజేపీ వాళ్ళు 4-5 కార్పొరేటర్లు ఉండే, నేను నా ఎంబడి ఒక ఎవరికైతే తెలంగాణ రావాలని పట్టుదల ఉండేను అట్లా ఒక 10-15 మంది కార్పొరేటర్లు ఎవరు మాటినా అప్పుడు ఇక ప్రెజర్ బాగుంటుండే, ఎమ్మెల్యేలది వాళ్ళది ఇలా ఎందుకు మీరు అట్లా చేస్తారు, మా మాటినా సిటీలో ఏం లేదు, అయినా మీరు ముందుకు ఎందుకు పోతారు తెలంగాణ కోసం, మీరు ముందుకు పోతే మళ్ళీ మిగతా అంత పార్టీలో స్ప్లిట్ వస్తుంది, అవన్నీ చేయొద్దు అని బాగా ఒత్తిడి ఉంటుండే. అయినా కానీ మేము ఏం చేసినాం, నేను మొండిగా
ఒక 10-20 మంది కార్పొరేటర్లతో మొండిపట్టు చేసి ఖచ్చితంగా తీర్మానం చేయాలి. తీర్మానం చేసి మనం పంపాలి అసెంబ్లీకి. మన పార్టీకి పంపితేనే మంచి ఉంటుందని అలా లొల్లి చేసినాం. లొల్లి చేస్తే అటు ఎంఐఎం వాళ్ళు ఇట్లా కాదు మీరు ఇట్లా చేయొద్దు అని వాళ్ళు ఒక లొల్లి, అటు టీడీపీ వాళ్ళు లొల్లి. అయినా కానీ మేము తీర్మానం చేసి మున్సిపల్ ఆఫీస్లోనే ఒక రోజు మన ఆటపాట కార్యక్రమం ఏంటి మొత్తము అన్ని ఆఫీసర్లు ఏదైతే తెలంగాణ ఉద్యోగులు వాళ్ళని అందరినీ పిలిచి వాళ్ళ కార్పొరేటర్లు అన్ని పార్టీల కార్పొరేటర్లు ఎవరైతే తెలంగాణకు అనుకూలంగా ఉంటారో వాళ్ళందరినీ పిలిచి మళ్ళీ ఆడ కూర్చోబెట్టి ఒక 2 రోజులు మొత్తం దినం మొత్తం ఆనే కూర్చోవడం జరిగింది. దాని తర్వాత బాగా ప్రెజర్ అయింది అనమాట. చేసిన తర్వాత ఇక ఏ కార్యక్రమం అప్పుడు చేసి ఏ కార్యక్రమం పిలుపునిచ్చిన అందులో పాల్గొనే వాళ్ళం, ఖచ్చితంగా పాల్గొనే వాళ్ళం. మరి మన పాత బస్సులో కార్పొరేటర్ పోటీ చేసినాం కానీ మరి పోటీ చేసినాం మన బస్సులో ఏం సమస్య ఉండే, మన బస్సులు ఏ విధంగా స్పందించాలని మన సమస్యలు చెప్పారా లేదు మరి అప్పుడు? నేను గెలిచినప్పుడు అయితే అంటే అప్పుడుకి కూడా ఒక 10-20 ఏళ్ళ తర్వాత మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్ అయింది మన బస్సులో హైదరాబాద్ ఎలక్షన్ల తర్వాత. అంటే 2002లో 2004లో అయినాయి ఎలక్షన్స్. సారీ అంతే 2004-2006లోనే అయినాయి ఎలక్షన్స్. అందుకంటే ముందు ఒక 10 ఏళ్ళ ముందు ఎలక్షన్, 10 ఏళ్ళ వరకు కూడా ఎలక్షన్ కాలేదు, 10-15 ఏళ్ళ వరకు కూడా. తర్వాత దాని తర్వాత సమస్యలు అన్నీ ఎక్కడక్కడ పేరుకపోయినాయి. ఎందుకంటే అధికారులు ఎట్లుంటారు, పోయి కొట్టి వీళ్ళకి పనులు చేయరు. ముఖ్యంగా ఇది ఎంఐఎం ఎమ్మెల్యే ఉండే ఏరియా. ఇక మా హిందువుల బస్తీకి రాడా, ఈడ పనులు చేయడా, ఇక మనోళ్ళు కూడా అక్కడ పోలేని పరిస్థితి. పోయి అడిగినా గానీ మీరు మాకు ఓటేసిర్రా, మేము మీకు ఎందుకు పనులు చేయాలనే ధోరణి ఉంటుండే. ఇక మస్తు సమస్యలు పేరుకపోయినాయి, అనేకమైన సమస్యలు. ఎప్పుడో 80లలో 70లలో వేసిన పైప్ లైన్లు అవి చీకిపోయిన తర్వాత అట్లా మొత్తం ముద్ద అయిన పైప్ లైన్లు ఇప్పటికి కూడా చాలా మటుకు కొన్ని ఏరియాలలో ఉన్నాయి స్లమ్లలో. మేము చేసినప్పటికి కూడా ఇంకా అక్కడక్కడ మిగిలిపోయాయి. ఇప్పుడు అట్లాంటి పైప్ లైన్లలో ఈ డ్రైనేజీలలో కలిసి పొల్యూషన్లు, ఇక ఒక మళ్ళా ఎక్కడ చూసినా కానీ డ్రైనేజ్ లైన్ల సమస్య, రోడ్ల సమస్య, మరి లైట్ల సమస్య, ఇటువంటి సమస్యలు అయిన తర్వాత కూడా పెన్షన్లు చక్కగా అందకపోయేటివి. ఎందుకంటే ఇక్కడ అడిగేటోళ్ళు ఇక్కడ అప్పుడు ఎంత వచ్చేది 200 రూపాయలు. తర్వాత పెన్షన్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ పీరియడ్లో తర్వాత ఇక మళ్ళీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం పెరిగిందని ఇంకా అట్లా పెన్షన్లు రాకపోయేటివి. మళ్ళీ ఏం సమస్యలు ఉన్నా కానీ మన బస్సులకు రాకపోయేది అనుకో, రాదు. ఇక అల్లు నోట్ల శని ఉన్నట్టే అన్ని ఉన్నా కానీ అల్లు నోట్ల. ఎందుకంటే ఎంఐఎం వాళ్ళు ఇలా పట్టించుకోరు, ఇలా అడుగుపెట్టిన పాపన ఓరు అట్లా. ఇక మనం వచ్చిన తర్వాత ఏంటంటే ఏ సమస్య ఉన్నా కానీ మనం పోవాలా, కొట్లాడినా కానీ ఆడ ఎందుకు ఇస్తున్నావు, అది బీజేపీ లేదా కాంగ్రెస్ లో, అది వాళ్ళ బస్తీ వాళ్ళకి ఇవ్వద్దని. అట్లెట్లు ఇవ్వరా బిడ్డ, మా బస్తీకి మాకు కావాలి, మేము కార్పొరేటర్ ఇవ్వకుండా నీ సంగతి చూస్తా అని అటు ఎంఐఎం వాళ్ళతో కొట్లాడి ఇటు అధికారులతో బైక్ చేసి మళ్ళీ చాలా మటుకి రోడ్లు కానివ్వండి, రోడ్ల తర్వాత మళ్ళీ డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, మంచినీటి వ్యవస్థ, పైప్ లైన్లు, అట్లాంటి వ్యవస్థలు కొంచెం మెరుగుపరిచిన, చాలా మటుకు మెరుగుపరిచిన. ఇంకా అక్కడక్కడ కొంచెం మిగిలిపోయింది చాలా మటుకి. అప్పుడు ఏం రోడ్లు లేకుండే, అంటే రోడ్లు బస్సులలో అప్పుడు ఎట్లుండే బండలు, ఎక్కడున్న బండలు ఉంటుండే, ఇక అవన్నీ తీసేసి దాన్ని మంచి రోడ్ల పరంగా అట్లా. ఇంకా కొన్ని కమ్యూనిటీ హాల్ ఎటువంటి ఏం లేకుండే, ఆ పడిపోయే స్థితిలో కమిటీ హాల్ ఉండే. ఇట్లాంటి దుస్థితి నుండి ఒక మంచి లెవెల్కి ఒక తీసుకురాగలిగిన శక్తి. ఎందుకంటే అడిగేవాళ్ళు లేకపోతే ఎవరు రాడు. అడిగి కొట్లాడి తీసుకొచ్చినాం. ఎందుకంటే ఇది ఎంఐఎం అంటే ఇక అధికారులు కానీ ఎవరు కానీ వాళ్ళు చెప్తుందే వేదం, లేకుంటే ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ అండా ఉంటుంది. వీళ్ళు లేకపోతే పైకి కమిషనర్తోనో లేకుంటే ఎవరో మినిస్టర్తోనో ఫోన్ చేపించి నేను చెప్పింది వేయాలి అన్నట్టు ఉంటుంది, లేకుంటే అధికారుల మీద దౌర్జన్యం. కాబట్టి వాళ్ళు కూడా చాలా ప్రెజర్లలో ఉండి ఇక్కడ రాకుండా ఉండే పరిస్థితులలో మేము ఉన్నాక ఇక్కడ మన చుట్టుముట్టు ఉండే అప్పుడు నాన్నగారు ఏ విధంగానైతే మన బస్సులకు అండగా ఉంటున్నానో, ఎక్కడ సమస్య ఉన్నా కానీ మేము పోయి పట్టించుకొని దాన్ని చేయగలిగే శక్తికి మేము కొంచెం మార్గం ఎదిగినాం. ఎందుకంటే అంటే నాన్నగారి మాది సంఘ బ్యాక్గ్రౌండ్ కాబట్టి, అంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మా మొదటి నుండి కూడా సేవాభావం అనేది మాకు చిన్ననాటి నుండి నేర్పిరు కాబట్టి నాన్నగారి తర్వాత, అంటే నాన్నగారు లేని తర్వాత టైగర్ నరేంద్ర సేవాదళ్ అని ఒక స్థాపించి ఎన్జిఓ లాగా
దాని పరంగా ప్రతి ఏడాది పేదవారికి పిల్లలకు బుక్స్ పంచుడు కానివ్వండి, లేకపోతే ఇక్కడ అన్ని గవర్నమెంట్ స్కూల్స్, చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి. ఆ ప్రైవేట్ స్కూల్స్లలో కూడా ఎక్కువ వసతులు ఉండవు కాబట్టి క్రీడా సామాగ్రి కానివ్వండి, లేకపోతే ప్రతి ఏడాది ఒక హెల్త్ క్యాంప్ నిర్వహిస్తాం. దాంట్లో అన్ని హెల్త్ చెకప్ ఏది కంటి చూపుకి అద్దాలు కానివ్వండి, లేకపోతే అది ఏమంటారు కంటి ఆపరేషన్ కానివ్వండి, లేకపోతే జనరల్ చెకప్ కానివ్వండి, ఇటువంటివన్నీ కార్డియాలజిస్టు, గైనకాలజిస్టు, డెంటిస్టు ఇవన్నీ ఫెసిలిటీస్ వాళ్ళు కలిగించి ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర ఒక హెల్త్ క్యాంప్ నిర్వహిస్తాం. అదేవిధంగా బస్తీలలో ఈ కరోనా సమయంలో కూడా చాలా మటుకి బస్తీలలో పేదవారు ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మాకు వచ్చిన సాయం పెద్ద మనిషి మనకి ఏ విధంగా చెప్పిన సేవాభావంతో చెప్పినారు కాబట్టి అదేవిధంగా మాకు వచ్చిన విధంగా ఎక్కడ పేదవారు ఉన్నారని వారిని ఐడెంటిఫై చేసి వారికి బియ్యము, కిరాణా సామాన్ కానివ్వండి, లేకుంటే కూరగాయలు కానివ్వండి చేసినాము. అయితే మనకు ఒకటి ఉంటుందన్నమాట, పెద్దలు పాతకాలంలో అంటుండే చేసిన కార్యక్రమం ఒక చేయికి ఇస్తే ఇంకో చేయికి తెలియద్దని. అట్లా చాలా కార్యక్రమాలు ఉండే కాబట్టి అది ఇప్పుడు పిల్లలకు స్కూల్కి కొందరు పిల్లలకు స్కూల్ ఫీజు కానివ్వండి అట్లా అనేకం ఉన్నాయి. కానీ దాన్ని కొన్ని చెప్పుకోగలుగుతాము, కొన్ని చెప్పలేము. అది బియ్యం కానివ్వండి, పప్పులు కానివ్వండి, లేకుంటే సిలిండర్లు కానివ్వండి, వాళ్ళ పొయ్యి కానివ్వండి అన్నీ వర్షం తగ్గినాక అన్నీ రోడ్డు మీద వేసేసారు. అంతా కూలీ నాలి చేసుకొని బతికేవాళ్ళు, డైలీ ఆటోలు నడిపించుకునేవాళ్ళు. అటువంటి వాళ్ళకు ఈ బస్తీలు ఇంకా పైసలు రాలేదంటే ఆ బస్తీ ఏడున్నదని అడుగుతారు. అంటే వీళ్ళకు ఓన్లీ ముస్లింలు ఉన్న ఏరియాలు, లేకుంటే వాళ్ళ కార్పొరేటర్లు ఉన్న ఏరియాలు, వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పిన ఏరియాలే కనిపిస్తాయి. కానీ ఏదైతే నీట మునిగిన ఏరియాలు వాళ్ళకి కనిపించవా? నీళ్లు ప్రవహించినాయి అంటే ఒక 2-3 చెరువుల కట్టలు తెంపితే రాత్రి అలర్ట్ చేయకుండా కొంచెము ఎవరైనా మెలుకొని ఉంటే వాళ్ళకి అలర్ట్ చేసి మన కార్యకర్తలు కానీ కొంచెం ఆఫీసర్ అక్కడ ఇక్కడ వచ్చి అలర్ట్ చేసారు కానివ్వండి. రాత్రి 1-2 గంటలకు అందరు పండుకున్న సమయంలో చెరువుల కట్టెలు తెంపి మరి ఆ నీళ్ళు వదిలేస్తే ఇవన్నీ మునిగి నీళ్ళు ఎక్కడ మునగకపోతుండే. ఇటువంటి తప్పిదాలు చేసి మళ్ళీ ఇప్పుడు ప్రజలకు పైసలు ఇవ్వకుండా ఇస్తే ఒకటే దగ్గర పంచుడు. మన మీరు చూసిండొచ్చు, బీఆర్ ఎలక్షన్లో అయినా పోయిండు మన ఎంపీ, పోయి మలక్పేట ఏరియాలో 16 కోట్లు మేము ఫండ్ తెప్పించామన్నాడు. అంటే 16 కోట్లు కానీ ఒక్క కాన్స్టిట్యున్సీకే ఇస్తే మరి ఇక్కడ పేదవారికి లేకపోతే హిందువులకు ఎందుకు రాలేదు? ఏం సంక్షేమ పథకాలు వీళ్ళు చేసింది ఏముంది చెప్పుర్రి. వీళ్ళు ఏమన్నా స్టేట్లకని లేకపోతే వీళ్ళ బడ్జెట్ ఎంత, వీళ్ళు ఎంత, వీళ్ళు ఇచ్చిర్రు సంక్షేమ పథకాలు. ఈ సంక్షేమ పథకాల్లో మేము దుబ్బాకల మీరైతే మంచిగా చూసిండొచ్చు. ఆ దుబ్బాకల వీళ్ళు అంతా మేము చేసినాం అంటే మన వాళ్ళు ఏం చెప్పారు, నువ్వేం చేసినావు, నీకు ఏం చేయలేదు. ఏమున్నా కానీ రూపాయి ఉంటే అందులో 10 పైసలు, 20 పైసలు, 50 పైసలు కేంద్రం నుండి వచ్చిన పైసలే తప్ప కేంద్రం నుండి రాకుండా నువ్వు సొంతంగా ఏం చేసినావయ్యా? ఏం చేయలేదు. కానీ ఇచ్చింది ఆయన ఏంది, ఆ కళ్యాణ లక్ష్మి కానివ్వండి, లేకపోతే షాదీ ముబారక్ కానివ్వండి, దాని తప్ప లేకపోతే రీడిజైనింగ్ చేసి అక్కడికి కమిషన్లు ఆయనకు వచ్చినాయి తప్ప కేంద్రం నుండి ఏమైతే పథకాలు వచ్చినాయో ఖచ్చితంగా ప్రతి ఒక్క స్కీమ్లో కేంద్రం పథకం ఉన్నది అని మేము చెప్పినాం. మా బండి సంజయ్ అన్న, అరవింద్ అన్న, లేకపోతే రఘునందన్ అన్న ఎవరు చెప్పినా అని ఇప్పుడు కేసీఆర్ ఆ గడిలకేని అందరూ కేసీఆర్ అంటే తెలంగాణ సెంటిమెంట్ అంటే ఆడ పాతకపోయి ఉన్నది. అది పోరాట గడ్డ. వాళ్ళకు ఈ 6 ఏళ్ళ 7 ఏళ్ళ వీళ్ళు ఏదైతే ప్రచారం చేసుకున్నారో అంతా మేము తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తున్నాం కాబట్టి మీకు ఇట్లా రీడిజైనింగ్ చేసి నీళ్ళు తెస్తున్నాం, లేకపోతే ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇస్తున్నాం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఈ పెన్షన్లు లేకపోతే అన్నీ చేస్తున్నప్పటికీ కూడా దాంట్లో ఎంత వాస్తవం ఉన్నది, ఎంత వాస్తవం లేదు అనేది ప్రజలు గ్రహించారు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ అమ్మఒడి అనేది ఒక స్కీమ్ అనుకుంటా, అందులో 6,000 కేంద్రం నుండి వస్తే కేంద్రం నుండి ఇచ్చారు. ఏది ప్రెగ్నెంట్ ఉమెన్కి, దానికి 6,000 కలిపి వీళ్ళు ఇచ్చారు. అదేవిధంగా మీకు స్వచ్ఛ భారత్ ఫండ్స్ అనేకం ఇచ్చారు. ఆ స్వచ్ఛ భారత్ ఫండ్స్ కిందనే టాయిలెట్లు కట్టడం కానివ్వండి, సిటీ క్లీన్ పెట్టడం కానివ్వండి ఇచ్చారు. ఆ స్వచ్ఛ భారత్ ఫండ్స్తోనే ఇవాళ మీరు చూసినట్టున్నారు, మీరు వస్తుంది లేకుంటే మళ్ళీ పోయేటప్పుడు మళ్ళీ ఒకసారి చూడుర్రి, పడితే ఆడకి ఇట్లా టాయిలెట్లు పెట్టేసారు, అంటే రెడీమేడ్ ఫిక్స్ చేసారు. దానికి ఒక పైప్ లైన్ కనెక్షన్ లేదు. దీంట్లో కూడా అవినీతి.
టాయిలెట్లో కూడా. దానికి మళ్ళీ అవుట్లెట్ ఏడున్నది? ఖాళీ పెట్టిరు, ఫండ్స్ చూపించాలి మేము ఖర్చు చేసినాం అన్నట్టు. ఎలక్షన్ కంటే ముందు ఇగో మేము సిటీలో మొత్తం ఇన్ని టాయిలెట్స్ పెట్టినాము, ఎందుకంటే ఓపెన్ డెఫికేషన్ ఉండొద్దు, కొన్ని నామ్స్ ప్రకారం డెఫికేషన్ ఉండొద్దు, యూరినల్ ఓపెన్గా చేయొద్దు అనే ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ ఫండ్స్ ఇస్తే దానికి రెడీమేడ్ టాయిలెట్స్ తెచ్చి పెట్టేసారు. పెట్టిన దాని తర్వాత దానికి పైప్ కనెక్షన్ లేదు, దానికి నీళ్ళ కనెక్షన్ లేవు. 80% అటువంటివి ఉన్నాయి. మరి ఎందుకు పెట్టిరంటే ఫండ్స్ చూపించాలి కదా మేము పెట్టినందుకు. అందులో కూడా 3-4 ఏజెన్సీలకు ఇచ్చారు. ఆడ ఏడ పడతాడ పెట్టిండు దానికి కనెక్షన్ లేదు, నీళ్ళు లేవు, మళ్ళీ దాన్ని మెయింటెనెన్స్ ఎవరు చేయాలి? ఉన్న స్కావెంజర్ సిస్టమ్ పోయే ఓన్లీ మంచి నడుస్తుంది అంటే పే అండ్ యూస్ టాయిలెట్లు, ఏదైతే ఇప్పుడు పే అండ్ యూస్ టాయిలెట్లు తప్ప మిగతా ఏం నడవట్లేదు. అట్లా దాంట్లో కూడా అవినీతి. కాబట్టి స్వచ్ఛ భారత్ నిధులు, రోడ్లకు పైసలు కేంద్రం నుండి వస్తున్నాయి, మళ్ళీ స్మార్ట్ సిటీ కింద కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ వస్తున్నాయి, అదేవిధంగా పెన్షన్లు వస్తున్నాయి. మళ్ళీ ఈ కరోనా పీరియడ్లో మీకు తెలుసు కేంద్రం ఎంత పైసలు ఇచ్చింది, మరి పేదవారికి 500 రూపాయలు అట్లని పంపింది, 6 నెలల బియ్యం ఉచితంగా ఇచ్చింది. మరి కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ లేకుండా నువ్వేం చేస్తున్నావు? శ్వేతపత్రం పెట్టు. ఇప్పుడు దుబ్బాకాలు అడిగినాం కదా, మున్సిపల్లో కూడా అడుగుతున్నాం. నువ్వు ఏదో ఆత్మవిమర్శ చేసుకుంటాం, చర్చ చేసుకుంటాం, ఎందుకు ఇట్లా అయిందన్నావు కదా. ఇవన్నీ లెక్కలది ప్రతి ఒక్క బస్తీలో నువ్వు ఏం చేసినావు, ఏ డివిజన్లో ఏం చేసినావు, ఎన్ని నిధులు కేంద్రం నుండి వచ్చినాయి, ఇప్పుడు ఎల్ఈడి లైట్లు ఎక్కడికైనా వచ్చినాయి, ఈయన పెట్టించిండా కేంద్రం ప్రభుత్వం స్కీమ్. మళ్ళీ ఇప్పుడు ఉచితంగా సిలిండర్లు అవి ఎక్కడికైనా వచ్చినాయి, కేంద్ర ప్రభుత్వం స్కీము. నువ్వు చేసింది ఏంది? ఇప్పుడు ప్రతి ఒక్క దగ్గర మేము అడుగుతాం, ప్రతి ఒక్క అమ్మ అయ్యకు మళ్ళా నిరుద్యోగ వృత్తి ఇస్తానని ఇవ్వలేదు. కాబట్టి అనేకమైన కేంద్ర ప్రభుత్వం నుండి మేము చేసినాము, రైతులకు చేసినాము రైతు బంధు స్కీమ్ అంట. రైతు బంధు స్కీమ్ కూడా సెంట్రల్ కూడా పైసలు పంపిస్తుంది. అంటే రైతు బంధులకు కాదు కానివ్వండి, ఎవరికైతే పొలాలు ఉన్నాయో సెంట్రల్ పరంగా కూడా ఈ అగ్రికల్చర్ స్కీమ్ కింద సెంట్రల్ కూడా పంపిస్తుంది ప్రతి వారికి 6,000 పరంగా. కాబట్టి మేము చెప్పేది ఏంటి అంటే అర్బన్ లెవెల్లో, అర్బన్ సిటీస్లో అట్టడుగు వారికి స్కీము కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇటు మన అర్బన్లో కానివ్వండి, రూరల్లో కానివ్వండి, ఏడైనా కానివ్వండి, మీకు ఈ స్కీము ఉపయోగపడతాయి. ఈ స్కీములు మీరు చేసిన అర్బన్ ఎవరైతే బీపీఎల్ లెవెల్ కింద ఉంటారో వాళ్లకు మీరు చేసిన కార్యక్రమం ఏంటిది? డబుల్ బెడ్రూమ్ ఇస్తాను మోసగించారు, ఇది ఒక పెద్ద స్కీము. మీరు నిరుద్యోగులకు వృత్తి ఇప్పిస్తున్నారు, అదొక పెద్ద స్కీమ్. అంటే ఇవన్నీ స్కామ్లు, ఓట్లు దండుకోనికని ఇవన్నీ చెప్పారు, కానీ చేయనీకి మాత్రం ఏం చేయలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం చేసి మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా చేసింది, కానీ ఆయన అడ్డుపడ్డాడు. మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇస్తాను పేదలకు, అవి ఇవ్వలేదు. నువ్వు నిరుద్యోగ వృత్తి ఇస్తాను, అది ఇవ్వలేదు. మరి 1,00,000 ఉద్యోగాలు, ఇంటికో ఉద్యోగం, ఇవన్నీ ఇస్తాను, ఇవన్నీ ఇవ్వలేదు. హైదరాబాద్లో ట్యాంక్ బండ్లో మంచిగా కొబ్బరి నీళ్ళలాగా నీళ్ళు ఉంటాయి అని అన్నావు, అది చేయలేదు. రోడ్లకు ఒక గుంత, ఇట్లా ఒక గుంత పడితే నాకు చూపిస్తే 1,000 రూపాయలు ఇస్తానయ్యా ఈయన. ఇప్పుడైతే మొత్తం రోడ్లు అంటే మొత్తం ఇక గుంతలు రోడ్లే కనిపిస్తుంది. అట్లున్నది పరిస్థితి. మరి మధ్యమ చెప్పిన చివరిగా చెప్పాలనుకుంటే అమ్మని రాబోయే ఎలక్షన్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ గురించి, కార్పొరేట్ ఎలక్షన్ గురించి ఖచ్చితంగా. ఎందుకు మాకు ఈ ఏడాది అనేది ఒక శుభ సూచకం అనుకోవాలి ఒక విధంగా. అటు రామ జన్మభూమిలో మాకు భూమి పూజ జరిగింది, తెలంగాణకు అదృష్టం కలిగిందని మేము అనుకుంటాం. ఈ బై ఎలక్షన్ ద్వారా దుబ్బాకల నిన్ననే నాంది వలికినాం. ఈయన పంచాయతీ పెట్టుడు, ఈయన చెప్పిన మాటలేంది, చేసిన చేతలేంది అనేది ప్రజలకు చెప్పే విధంగా ఈయన ఏదైతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుండో అవన్నిటికీ అహంకార పూరిత ధోరణితోని కేవలం ఫామ్ హౌస్కి పరిమితమై ఇప్పటి వరకు సెక్రటరియట్కి రాని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే హిస్టరీలో ఫస్ట్ పేరు కేసీఆర్ చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ ఎలక్షన్స్లలో ఏదైతే బీజేపీ పాత్ర ఉన్నదో, ఆయన మీరు చూసినవచ్చు కేటీఆర్ కేవలం మా ఒక కార్యకర్త గురించి భయపడుతుండు. అంటే కార్యకర్త ఏంది, ఇట్లా ఒక బీజేపీ కార్యకర్త పేరు తీసుకొని మరీ చెప్పిండు. ఈయన మా ఆఫీసర్లు పోయి పైసలు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా మహిళలను ఎగేసి మళ్ళా ధర్నా కూర్చున్నా అంటే ఆయన బాధితుడు. సర్వే చేసినాక పైసలు ఇచ్చిర్రు. నీ ఆఫీసర్లు ఏంది? నీ ఆఫీసర్లు కాదు, గవర్నమెంట్ ఎవరో సర్వే చేసి ఇచ్చిర్రు, ఇచ్చిన తర్వాత మిగతా మహిళల కోసం కొట్లాడుతుండు.
కొట్లాడుతుండు. మా కార్యకర్త బీజేపీ కార్యకర్త ఖచ్చితంగా ప్రజల కోసం కొట్లాడుతాడు, నిరంతరంగా ప్రజల మధ్యలో ఉంటాడు. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే ఒక మంత్రి స్థాయి వ్యక్తి బీజేపీ కార్యకర్తకు భయపడుతుందంటేనే బీజేపీ అంటే భయం ఏందో అలా మొదలైంది, మొదటి విషయం. రెండోది, నిన్న దుబ్బాక తర్వాత ఇక అందరికీ బీజేపీ అంటే ఏం సంగతో తెలిసిపోయింది. అంతకంటే ముందు ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ సేమ్ ఇదే ఇష్యూలా పెట్టి ఏమన్నాడంటే మన హైదరాబాద్ అంట, మన బీజేపీ అంట. బీజేపీ వాళ్ళు చేసింది ఏంది, ఒక పైసా పెట్టుకురాలి, ఒక పైసా ఇవ్వలేదు, 4 ఎంపీలు ఉన్నారు అని ఆయన మాట్లాడిండు. దానికి మా పెద్ద మనుషులు అందరూ కూడా ఆయనకు దిమ్మ తిరిగే జవాబు ఇచ్చిర్రు, లెక్కపత్రం ముందర పెట్టిర్రు. నేను అనేది ఏంటి అంటే నేను మొదటిసారి కార్పొరేటర్ ఉన్నప్పుడు నా ఎంబడి ఇప్పుడు టీఆర్ఎస్లో ఉండే కార్పొరేటర్లు దాదాపు ఒక 20-25 మంది ఉన్నారు. వాళ్ళందరూ అంటారు రెండోసారి కార్పొరేటర్ అయినా మనం ఉన్నప్పుడే మంచిగా ఉండే కార్పొరేటర్లు. ఇలా ముందు ఈ దొరల ముందు మనం మాట్లాడలేము, నోరిప్పలేము. వాళ్ళు చెప్పిందే చేయాలి, వాళ్ళు చెప్పిందే వినాలి. వాళ్ళు లేవమంటే లేవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. గట్ల మా పరిస్థితి. మేమేమంటున్నాం ఇప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నిన్న నాంది పలికింది, ప్రశ్నించే గొంతు లేకపోతే ఈ దొరలకు వినబడదు. ఖచ్చితంగా ఆనాడు భగత్ సింగ్ ఎట్లనైతే ఆ పార్లమెంట్లో బహిరంగ సునాయి దేనా, ధమాకా సునాయి దేనా అనే విధంగా మేము ఖచ్చితంగా ప్రశ్నించే గొంతు అవుతాము. మీకు వచ్చే ఫలాలన్నీ రాణిస్తాము, హైదరాబాద్ అభివృద్ధి చేస్తాం. దీంతో రామరాజ్యం హైదరాబాద్ నుండే మొదలు కావాలా. మరి అందరికీ కూడా సామాజిక న్యాయం జరగాలి, అందరికి కూడా న్యాయం జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ ఈ ఎలక్షన్లో మరి చట్టా చాపుతుంది. హైదరాబాద్లో కాషాయ జెండా రెపరెపర ఆడే విధంగా మా వ్యూహం ఉంటుంది. వ్యూహం తర్వాత బస్తీలల్లో పంచాయతీ పెడతాము, నీ లెక్క తేలుమని చెప్తాము. నువ్వు హైదరాబాద్కి ఇచ్చింది ఎంత, బస్తీలకు ఇచ్చింది ఎంత, డివిజన్కి ఇచ్చింది ఎంత, వాటర్ వర్క్స్ పరంగా ఇచ్చింది ఎంత, మున్సిపల్ పరంగా ఇచ్చింది ఎంత, నీ డబుల్ బెడ్రూమ్ ఎంతమంది నీకు అట్లీస్ట్ బెనిఫిషరీస్ లిస్ట్ అని ఉందా, ఏ కేటగిరీ పరంగా నువ్వు బెనిఫిషరీస్ని చూస్తున్నావు అది అడుగుతాం. నిరుద్యోగులారా మీ అందరు రెడీ ఉండుర్రి. మీరు కొట్లాడితే మా ఎంబడి కొట్లాడండి, కొట్లాడకుంటే ఈ గడిల రాయుడు అసలు మీకు ఉద్యోగాలు ఇవ్వడు. మీరు మా ఎంబడి రండి, మేము మీ గొంతు మేము ఈ ప్రభుత్వానికి వినిపిస్తాం. నిరుద్యోగ వృత్తి రావాలి, ఉద్యోగాలు రావాలి. ఎవరైతే కాంట్రాక్ట్ లేబరర్స్ ఉన్నారో, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో మీ అందరు కూడా మీ గొంతుగా మేము ముందట ఉంటాం. అదేవిధంగా స్కూళ్ళు బంద్ అయిపోయినాయి, కాలేజీలు బంద్ అయిపోయినాయి. ఆ ప్రైవేట్ టీచర్లు, ప్రైవేట్ లెక్చరర్లు వాళ్ళ గోస కాదు పాపం, చెప్పుకోనికేనేమో మేము స్కూళ్ళల్లో టీచర్లం, మళ్ళా కాలేజీల లెక్చరర్లం. కానీ ఒక కాలేజు లెక్చరర్ ఆత్మహత్య చేసుకోనికి రెడీ అయింది. అదేవిధంగా క్రైమ్ రేటు హైదరాబాద్లో విపరీతంగా పెరిగిపోతుంది. ఇక్కడ రేపులు, అమాయక ఆడవారిపైన రేపుల సంఖ్య పెరిగిపోతుంది. మరి షీ టీం అన్నాడు, షీ టీం వారు కానివ్వండి, లేకపోతే ఈయన వ్యవస్థ ఒక్కరిని షూట్ చేసేసి మొత్తం ఇక రేపులే జరగవనే విధంగా ఒక సీన్ క్రియేట్ చేసిన తర్వాత ఎన్నిగనం రేపులు అయినాయి. మొన్ననే పాపం ఒక అమాయకురాలు, ఈ నారాయణఖేడ్ అమ్మాయిని గీడ మా పాత బస్తీలా ఇట్లా ప్రేమించుడు, నన్ను పెళ్లి చేసుకుంటాడని పోతే ఒక ముస్లింలు 2 చంపేసారు. ఈ వరద బాధితులు కానీ అది బయటకు ఎక్కువ రాలేదు కానివ్వండి. ఇంకొకటి మలక్పేటలోనే ఒక చిన్న అమ్మాయి మీద, మైనర్ అమ్మాయి మీద రేప్ చేస్తే ఒక బలాలా ఎంబడి ఉంటాడు, బలాలా ఎంబడి ఉండే వ్యక్తి, ఎంఐఎం వ్యక్తి రేప్ చేసేస్తే మేము పోయి దాంట్లో కొట్లాడితే దళితుల మీద అన్యాయంగా నోరు బారేసుకున్న బలాల మీద మేము కొట్లాడి మళ్ళీ ఎఫ్ఐఆర్ కూడా చేయించినాం. సో ఇటువంటివి అనేకమైన రేపులు జరుగుతున్నాయి. మరి ఇక్కడ క్రైమ్ రేట్ ఎక్కువ పెరుగుతున్నది. నంబర్ 1 పోలీస్ అంటావు, పోలీస్ వ్యవస్థను మోడర్నైజ్ చేసినావు, వాళ్ళకు ఇన్నోవాలు ఇచ్చినావు, మళ్ళీ ఫార్చునర్లు ఇచ్చినావు, ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు పెట్టినావు. కానీ ఈ వ్యవస్థ ఏమవుతుంది? అయినా కానీ క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతుంది హైదరాబాద్లో? ఈ హైదరాబాద్లో ఉండాలనే పరిస్థితి లేదు. మరి ముఖ్యంగా ఈ మధ్యలో తీసుకునే తుగ్లక్ నిర్ణయం, ఎల్ఆర్ఎస్ కట్టమంటాడు. ఎక్కడ ఎల్ఆర్ఎస్ కట్టాలి? పేదవారు ఆల్రెడీ లేఅవుట్లు అయినాయి, ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ స్కీమ్ తెచ్చినప్పుడు దాదాపు కట్టుకోరు, మళ్ళీ కొత్తగా ఎల్ఆర్ఎస్ కట్టాలంటాడు. వారికే ఒక క్లియర్ పిక్చర్ లేదు. ఈ ధరణి యాప్ ఏంది? సెంట్రల్ బడ్జెట్ నుండి ధరణి యాప్
మొత్తం ల్యాండ్స్ని కంప్యూటరైజ్ చేయాలి, అగ్రికల్చర్ ల్యాండ్స్ని దేశవ్యాప్తంగా అని దానికి బడ్జెట్ ఇచ్చింది. సరే మంచిది. నువ్వు అర్బన్ని ఎందుకు తీసుకొచ్చినావు, మొదలు ఎందుకు సర్వే చేయించినావు, ఎన్ని బిల్డింగ్లు ఎంత పెద్దగా ఉన్నది ఎంత చిన్నగా ఉన్నది ఇవన్నీ ఎందుకు చేయించినావు, మళ్ళీ అర్బన్ని మళ్ళీ ఎందుకు ఆపేసినావు. ఇప్పటికీ ఇవి ముహూర్తాలు ఉన్నాయి, పెళ్ళిళ్ళ ముహూర్తాలు ఉన్నాయి. పెళ్ళిళ్ళ ముహూర్తాలు ఉంటే ఎవరన్నా పిల్లల కోసము పెళ్ళిళ్ళు చేయాలని ఒక ఫ్లాట్ పెట్టుకుంటాడు. ఫ్లాట్ పెట్టుకొని కదా అమ్మినాక నేను పెళ్ళి చేస్తానని చాలామంది పెట్టుకుంటారు. ఊళ్ళల్లో పోటీ ఇంకెక్కువ ఉంటుంది, సిటీలో కూడా చాలా మటుకు ఉంటుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్లు బంద్ చేసిండు, వాళ్ళకి పైసలు ఏడబడతాయి. కరోనా పీరియడ్లో పైసలు లేవు. మేము ప్లాట్ అమ్మైనా కానీ పెళ్ళి చేద్దామంటే ఈయన రిజిస్ట్రేషన్ చేస్తలేడు. ఇచ్చిన పైసలు అక్కడనే ఉన్నాయి, పెళ్ళి ఆగిపోయింది. అనేకమైన రకాలుగా బాధలు పడుతున్నారు మళ్ళీ ఇక్కడ వ్యక్తులు. మరి ఇదే విధంగా ఎక్కడ చూసినా కానివ్వండి మిస్మేనేజ్మెంట్ ఆఫ్ జిహెచ్ఎంసీ కానివ్వండి. ఎందుకంటే జిహెచ్ఎంసీలో ఉండే మేయర్ మినిస్టర్కి కీలుబొమ్మ, గవర్నమెంట్ కీలుబొమ్మ, ఆయన సొంత నిర్ణయాలు తీసుకోలేడు. కమిషనరు వాళ్ళందరూ కూడా ఒక పైనుండి ఆర్డర్ రాంది చిల్లి గవ్వ కూడా పాస్ చేయలేని పరిస్థితి. ఇంతకుముందు ఉండే జోనల్ లెవెల్కి ఇంత బడ్జెట్ ఖర్చు చేసుకోనికే వ్యవస్థ ఉండే, ఏమున్నా వాళ్ళు అక్కడనే సంతకాలు పెడితే జల్దీ పాస్ అయిపోతుంది. ఇప్పుడు పైనుండి ఆర్డర్ వచ్చే వరకు కింది వరకు కూడా ఒక్క చిల్లి గవ్వ ఇయ్యలేని పరిస్థితి. మరి ఎందుకు ఆర్టీసీ కార్మికులారా మీ అందరు కూడా నేను చెప్తున్నా, మీకోసం మేము ముందటున్నాము, ఇప్పుడు కూడా ముందటుంటాం. మీ అందరు కూడా ముందుకు రండి. హైదరాబాద్లో చాలామంది క్లాస్ 4 లేబర్ తెలంగాణ విడిపోయినప్పుడు ఆంధ్రాకు పోయారు. ఈడ తెలంగాణ బైఫర్కేట్ అయినప్పుడు సెక్రటరియట్ ఉద్యోగులు చాలామంది బైఫర్కేషన్లో తెలంగాణలో ఉండే వ్యక్తులు, ముఖ్యంగా హైదరాబాద్లో ఉండే వ్యక్తులు దాదాపు చాలామంది ఆంధ్రాకు పోయారు. ఆడ వాళ్ళ బతుకు గోస కాదు, 6,000 7,000 రెంటులు, ఆడ వాతావరణం పడతలేదు, ఆడ సక వ్యవస్థ లేదు. అయినా కానీ అక్కడ చీఫ్ మినిస్టర్ సరే మీరు మీ చీఫ్ మినిస్టర్ తీసుకపోండి అని చెప్పినప్పటికీ మన ఇక్కడ ఉండే తెలంగాణ వ్యక్తి, తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి మరి అక్కడ తెలంగాణ వాస్తులు ఇబ్బంది పడుతుంటే ఇక్కడ ఎందుకు తీసుకురావట్లేదు వాళ్ళను? ఇక్కడ ట్రెజరీ మీద భారం పడుతుందనా? దాదాపు అక్కడ ఉండే వీళ్ళందరూ కూడా క్లాస్ 4 వ్యక్తులు, వారిని ఎందుకు తీసుకురావట్లేదు? ముఖ్యంగా ఆనాడు ఈ సెక్రటరియట్లో ఉండే క్లాస్ 4 వ్యక్తులు కానివ్వండి, వేరే డిపార్ట్మెంట్లో ఉండే క్లాస్ 4 వ్యక్తులు కానివ్వండి, తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తులు కాదా? మరి తెలంగాణ వాళ్ళు అక్కడ అవస్థ పడుతుంటే వాళ్ళని ఎందుకు నువ్వు ఇక్కడ తీసుకురావట్లేదు? ఇట్లాంటి అనేకమైన క్లాసెస్ ఉన్నాయి మన సొసైటీలో. అంటే క్లాస్ 4 లేబర్ కానివ్వండి, కాంట్రాక్ట్ ఉద్యోగులు కానివ్వండి, ప్రైవేట్ టీచర్స్ కానివ్వండి, ప్రైవేట్ లెక్చరర్స్ కానివ్వండి, ఆర్టీసీ ఉద్యోగులు కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రిసిటీ బోర్డులో ఎవరినైతే పర్మనెంట్ చేస్తా అని వాళ్ళని మభ్యపెట్టి అట్లనే ఆగి ఉన్నది అది కానివ్వండి. ఇటువంటి అనేక విషయాలు. లేకపోతే ఇప్పుడు మీరు ఆధునికంగా మొత్తం హైదరాబాద్ని చేస్తాను అంటారు కదా, మీరు వచ్చినప్పటి నుండి ఎన్ని ల్యాండ్ గ్రాబింగ్స్ అయిపోయినాయి? మీ కోటరీ కానివ్వండి, మీ ఎమ్మెల్యేలు కానివ్వండి, మీ కార్పొరేటర్ కానివ్వండి, ఎన్ని కబ్జాలు పెట్టిరు మీరు? ఆడ ఏది అయ్యప్ప సొసైటీ కానివ్వండి, లేకపోతే మియాపూర్ భూములు కానివ్వండి, గురుకుల్ భూములు కానివ్వండి, ఎందుకు ఒకటేసారి పోయి కులగొట్టేసిరు? ఇప్పుడు దాని స్టేటస్ ఏంది? మళ్ళా ఎన్నిగనము మన హైదరాబాద్ అంటే గొలుసు చెరువులు, అంటే చుట్టుముట్టు అన్ని సిటీ ఆఫ్ లేక్స్ అంటుండే, ఎన్ని చెరువులు కబ్జా అయినాయి? దీని మీద మేనేజ్మెంట్ ఏది? ఇవన్నీ మీ అందరి తరఫు నుండి ప్రశ్నించే గొంతుగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఈ లెక్కలన్నీ తీస్తాం. నువ్వు హైదరాబాద్లో 7 ఏళ్ళల్లో ఏం చేసినావు? మళ్ళా హైదరాబాద్కి పాత బస్తీకి మెట్రో రైలు రాలేదు. ఏమన్నాడు? ఏముందయ్యా ఈ ప్లాన్ ఏంది? ఈ మెట్రో రైలు శంషాబాద్కి ఏంది ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ లేకుండా ఏదైనా మెట్రో రైలు ఉంటుందా? ఇట్లా నా ప్లాన్ చేసేది. సుల్తాన్ బజార్ నుండి నేను నా ప్రాణం పోయినా సరే నేను మెట్రో రైలు పోనీ అన్నాడు. లేకుంటే అసెంబ్లీ ముందు నుండి పోనీ అని అన్నాడు. వాళ్ళని బెదిరించిండు, 6 నెలలు ఆపిండు వాళ్ళ పనిని. బెదిరించి ఆపినా ఒక్క పిల్లర్ కట్టడానికి ఇటు జరపలేడు. మళ్ళీ ఏం కమిషన్ మాట్లాడకుండా మళ్ళీ చల్లబడ్డాడు. అంటే ఇట్లాంటి మినిస్టర్ కానివ్వండి, ఇటువంటి చీఫ్ మినిస్టర్ కానీ మనకు అవసరమా? మీ తరఫు నుండి మమ్మల్ని పట్టం కట్టండి, ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మీకు వచ్చే బడ్జెట్ మీకు రాణిస్తాం, మీకు చెందే అభివృద్ధి మేము చేయిస్తాం, మీకు వచ్చే ఉద్యోగాలు మీకోసం మేము కొట్లాడతాం, మీకు వచ్చే వృత్తి కానివ్వండి దానికోసం మేము కొట్లాడతాం. పాత బస్తీ అంతా ఇక్కడ ఉండే చిన్నకారు ఉద్యోగులు అంతా కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, పాత బస్తీ నుండి తరలిపోతుంది. ఇక్కడ
ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక పాత బస్తీ నుండి వివిధ ప్రాంతాలకు తరలిపోతారు. కాబట్టి మా సంజయ్ అన్న గారు కూడా అన్నారు, పాత బస్తీని మళ్ళా ఇక్కడ చిన్న ఉద్యోగులు కానివ్వండి, చిన్న బిజినెస్ కానివ్వండి, లేకపోతే మంచి సెంటర్ కానివ్వండి, పాత బస్తీకి వచ్చే విధంగా కూడా పాత బస్తీ చుట్టుముట్టు కూడా అభివృద్ధి చేసే విధంగా ఖచ్చితంగా ప్రయత్నిస్తామన్నారు. మరి ఈయన దోస్తున్నాడు రజాకార్, బీహార్లో పోయి కొట్లాడతాడు, బెంగాల్లో పోయి కొట్లాడుతూ అంటాడు, ఇంకా ఉత్తరప్రదేశ్లో కొట్లాడుతూ అంటాడు. హైదరాబాద్లో దాదాపు అలానైనా కార్పొరేటర్ మొదలు, అలానైనా కార్పొరేటర్ తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. మళ్ళీ ఇప్పుడు దాదాపు 40-45 ఏళ్ళ నుండి పాత బస్తీలో పరిపాలించారు. 30 మంది కార్పొరేటర్లు అయిపోయి, ఒక కార్పొరేటర్ నుండి 2 కార్పొరేటర్లు అయ్యారు, 2 నుండి 40 కార్పొరేటర్లు అయ్యారు. మళ్ళీ ఒక ఎమ్మెల్యే నుండి 7 ఎమ్మెల్యేలు అయ్యారు, ఒక ఎంపీ ఉన్నాడు. మళ్ళీ పాత బస్తీకి వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంది? పాత బస్తీకి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం దగ్గర పోయి ఎంఐఎం పార్టీ వాళ్ళ మోచే నీళ్ళు తాగుతుంది, ప్రభుత్వము ప్రొటెక్షన్ తీసుకుంటుంది. ప్రభుత్వం ప్రొటెక్షన్ తీసుకొని మేము ముస్లిం ఓట్లు వేపిస్తా అంటుంది. ముస్లిం ఓట్లు వేపిస్తా అని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు మంచిగా ఉన్నట్టే ఉండి భూ కబ్జాలు చేస్తారు, అటు ల్యాండ్ గ్రాబర్స్కి సపోర్ట్ చేస్తారు, ఇటు ఎవరైతే యాంటీ ఇండియా స్లోగన్స్ ఇస్తారో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. పాత బస్తీల నుండి దాదాపు ఎంతమంది ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అటువంటి వారికి ఈ ఎంఐఎం పార్టీ అధినేత ఏమంటాడు, మేము వాళ్ళకి లీగల్ సపోర్ట్ చేస్తానని అంటాడు. అంటే ఇటువంటి వారితోని మన రాష్ట్ర ప్రభుత్వము దోస్తీ చేసి మిలాఖాత్ చేసి ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటుంది అంటే, ఎవరు ఇండియాకి యాంటీ స్లోగన్స్ ఇస్తారో వాళ్ళు ఎవరు ఉండేటోళ్ళే ఉంటేనే మేము మీకు అభివృద్ధి చేస్తా అంటారా? లేదు, ల్యాండ్ కబ్జా చేసిన వాళ్ళకే, అట్లాంటి వాళ్ళకే మేము సపోర్ట్ చేస్తా అంటదా? మతతత్వం పెంచి పోషిస్తుంది ఇక్కడ హైదరాబాద్లో పాత బస్తీలో. వాళ్ళ స్టేట్మెంట్స్ ఏంది, హిందువులను చంపుతా అంటాడు. అట్లాంటి వాళ్ళతోని ఈ ప్రభుత్వం ములాఖాతే ఉన్నది. అంటే ఎక్కడ పోతుంది వీళ్ళ ఆలోచన, ఎక్కడ పోతుంది? కేవలం రాజకీయం కోసం, ఓట్ల కోసం, ఎవరితోనూ అంటే వాళ్ళతో పొత్తులు. మరి వారు చెప్పింది ఆయన అంటాడు, మీ కార్ స్టీరింగ్ నా చేతులు ఉన్నది. వాస్తవానికి ఆయన చేతుల్లో ఉన్నది. కేటీఆర్ని నేను ఛాలెంజ్ చేస్తున్న, కేటీఆర్కి నీ ఎంఐఎం ఎమ్మెల్యే కానీ ఎంఐఎం ఎంపీలు కానివ్వండి, ఎవరు ఇక్కడ లేకుండా నువ్వు స్వతహాగా ఒక ప్రోగ్రాం చేయి పాత బస్తీలో. నీకు దమ్ముందా, ధైర్యం ఉందా పాత బస్తీలో అడుగుపెట్టడానికి? లేదు. వీళ్ళకు దారాదత్తం చేసినట్టు చేసేసిండు, వాళ్ళు చెప్తే చేయాలి, లేకుండా లేదు. గిదా పరిస్థితి. ఇవన్నీ మేము మీ పరంగా మీ గొంతే మేము ప్రశ్నిస్తాం. ఇక్కడ ఎంఐఎం ఆగడాలను సాగనేయకుండా మేము అడ్డుపడతాం. కాబట్టి మీ అందరు కూడా ఈ ఎలక్షన్లలో మేజర్ ఇష్యూస్, డెవలప్మెంట్ ఇష్యూస్తో సహా సామాజికంగా ఇష్యూస్, అదే జాతీయవాద ఇష్యూస్, అదే హిందుత్వం పైన ఇష్యూస్, మా ఎండోమెంట్ ల్యాండ్స్ మీద ఎవరైతే భూ కబ్జా పెట్టిరో ఆ ఇష్యూస్ కానివ్వండి, ఈ భూ కబ్జాల ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే మీకు డబుల్ బెడ్రూమ్ ఇష్యూ కానివ్వండి, ఇవన్నీ ఇష్యూస్ మీద మేము మీ గొంతే మేము మాట్లాడతాము. ఖచ్చితంగా మీరు ఇక్కడ కాషాయ జెండా రెపరెపలు ఆడే విధంగా మేము ప్రయత్నిస్తాము. మీ అందరూ కూడా మాకు సహకరించాలని కూడా కోరుతున్నాను. మరి మంచి ముచ్చట చెప్తే కానీ పోతాను మళ్ళీ పట్నంలో మస్తు మోటార్లు వస్తాయి చెప్పేది కొడితే బస్ ఆగం అవుతుంది నాకు. నువ్వు వచ్చిందే లేక వచ్చినావు, పట్నం చూసిపోతా అట్లే పోతా చూస్తా తిరిగిపోతాయి. సరే సరే, వచ్చింది చాలా సంతోషాలు. పాతపట్నం వచ్చినావు, అట్లనే వచ్చినప్పుడు బోనాలకు గణేశులకు వస్తే పాత బస్తీ ఎట్లుంటుందో కూడా చూపిస్తాం. తప్పకుండా వస్తాను, ఖచ్చితంగా మళ్ళీ రావాలి. నీకు మీకు చూసిన ఈ ప్రజలకు అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను.